వెల్కమ్ టు వైబ్ న్యూస్. కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 కార్యక్రమంలో భాగంగా కాప్రా డివిజన్ సిఎస్ నగర్, మల్లికార్జున నగర్, శివసాయి నగర్ కాలనీలలో శానిటేషన్ విభాగం సిబ్బంది ప్రత్యేక వాహనంతో RRR వస్తువుల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో RRR వస్తువుల సేకరణకు సంబంధించి ఏ వస్తువుల సేకరణ చేయబడును వివరాలు, పాత పుస్తకాలు, బట్టలు, పాత సైకిళ్లు, ప్లాస్టిక్ బాటిల్స్ ఇలా కాప్రా GHMC సిబ్బంది సేకరించడం జరిగింది. కాప్రా డివిజన్ CSR నగర్, శివసాయి నగర్ కాలనీలోని కాలనీ అసోసియేషన్ వారు పాల్గొని వీధి తిరిగి RRR పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వస్తువులను సేకరించి GHMC అధికారులకు సహాయపడ్డారు. RRR కు సంబంధించిన మెటీరియల్, పాత పుస్తకాలు, ప్లాస్టిక్ బాటిల్స్, పాత సైకిళ్లు, కూలర్, స్వెటర్స్ ఇంకా రకరకాల వస్తువులను సేకరించి కాప్రా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ సాకేతి యందు ఏర్పాటు చేసిన RRR సెంటర్ కు చేరవేయడం జరుగుతుందని GHMC అధికారులు తెలియజేశారు. నమస్కారం అండి. మేము GHMC కాప్రా సర్కిల్ నుండి వచ్చాము. ఈ రోజు CS నగర్ కాలనీలో, మల్లికార్జున నగర్ లో, శివసాయి నగర్ లో ఈ RRR కార్యక్రమాన్ని మేము చేయడానికి డిసైడ్ అయ్యాము. దానికి ఈ కాలనీ వాళ్ళందరూ సహకరిస్తూ RRR అంటే మన దగ్గర నిరుపయోగంగా ఉన్నటువంటి వస్తువులను GHMC కానీ అందజేస్తే, ఒకవేళ మేము వీధుల్లో వచ్చినప్పుడు అందజేస్తూ, లేదంటే RRR సెంటర్స్ కూడా మేము ప్రతి వార్డులో ఏర్పాటు చేశాము. RRR అని అంటే మన వస్తువుల్లో రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ అనే విధానంతో మనం వాడుతున్నటువంటి వస్తువులను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. తద్వారా మనకు ఎవరైనా బీద వాళ్ళు ఉంటే కూడా ఈ వస్తువులను మనము ఇక్కడ వినియోగించుకోవచ్చు. ఇక్కడ కాలనీ నుండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. పాత పుస్తకాలు, పాత బట్టలు, ఈ విధంగా ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కూలర్ సంబంధించినటువంటివి ఏవైనా కూడా, ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు కానీ ఏవైనా కూడా పాడైపోయినవి, ల్యాప్టాప్లు ఏవైనా కూడా ఈ RRR సెంటర్కు అందజేస్తే తప్పనిసరిగా మరి అది మనం వినియోగించుకోవచ్చు. కాబట్టి ఈ CS నగర్ను ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కాలనీ వాళ్ళందరూ వచ్చి కూడా విరిగా ఈ యొక్క ఐటమ్స్ ను కూడా అందజేశారు. ఇది మేము మల్లాపూర్లో ఏర్పాటు చేసినటువంటి RRR సెంటర్ ఒకటి, తర్వాత కాప్రా సాకేత్ దగ్గర కూడా ఈ యొక్క సెంటర్ ఏర్పాటు చేశాము. ఈ సెంటర్ లో ఈ యొక్క వస్తువులను మేము మళ్ళీ అక్కడ పెట్టి మిగతా వారందరికీ కూడా, ఉపయోగం ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క వస్తువులను మేము ఏర్పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ సెంటర్స్ గురించి ప్రచారం చేసి చెప్పి వాళ్ళు ఈ వస్తువులను కూడా వినియోగించుకునేటట్టు చేయవచ్చు. ఇంకెవరికైనా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా చెప్పి వాళ్ళ దగ్గర ఏమైనా వస్తువులు ఉంటే కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చును. సో ఈ యొక్క కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ GHMC కమిషనర్ గారు తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రోజు ప్రతి కాలనీలో తిరిగి చెబుతున్నాము, పబ్లిక్ అవేర్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా సహకరించి మిగతా వారందరూ కూడా తెలియజేయాలని నమస్కారం చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో CS నగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూజ, అసోసియేషన్ సభ్యులు శివసాయి నగర్ కు జగదీష్, మల్లికార్జున్ నగర్ కు సంబంధించిన అసోసియేషన్ సభ్యులు శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, శానిటరీ జవాన్ కృష్ణ, అశోక్ ఇన్ఛార్జ్ SFA అంజలి, SFA అరవింద్, సునీల్, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ భావన నుంచి RRR సెంటర్ గురించి మీరు 2 మాటలు చెప్పండి సార్. RRR సెంటర్ గురించి చాలా బాగా ప్రోగ్రామ్ పెట్టారు సార్. మా మల్లికార్జున నగర్, RTC కాలనీ నగర్, సాయి శివ నగర్, CS కాలనీ నగర్ అందరం వచ్చి ఇక్కడ పాత వస్తువులని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. అది ఉపయోగించాలని మా కోరిక. ఇది పెట్టారు సెంటర్, చాలా మంచిది సార్. पूरा लोग के सर गाड़ी के साथ गाड़ी के మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.